అమరావతి నిర్మాణాలకు సర్వం సిద్ధమైంది. పునర్నిర్మాణం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని బంగారు భవిష్యత్తు రానున్న తరాలకి నిర్మించే విధంగా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నది. దీనికి సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రానున్నారు. మరి పునర్నిర్మాణం ఏంటి, ఏ రకంగా రాజధాని అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది? మనతో పాటుగా మంత్రి నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, పునర్నిర్మాణం అమరావతి మళ్ళీ అసలు ఏంటి పునర్నిర్మాణం? ప్రారంభం నిర్మాణం కూడా అంటే ప్రారంభం నిర్మాణాలు కూడా చేపడతాడు కదా సార్ భారీగా. అంటే 2014-19లోనే ఈ అమరావతి క్యాపిటల్ సిటీని టేకప్ చేయడం జరిగిందండి. అప్పుడు దాదాపు 41,000 కోట్లకి టెండర్స్ ఇచ్చాము. దాదాపు 5,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులకు స్పెండ్ కూడా చేశాం. అది ప్రజాస్వామ్యం. అయితే గత ప్రభుత్వం ఈ యొక్క రాజధాని 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడి రాజధాని నిర్విరామం చేసింది. అయితే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళా వచ్చే ముందే ఎలక్షన్లో ప్రజలకు మాట ఇచ్చాం, ప్రభుత్వం రాగానే రాజధాని నిర్మిస్తామని. సో ప్రభుత్వం రాగానే మా ముఖ్యమంత్రి గారు వెంటనే రాజధాని యాక్చువల్గా నిర్మించమంటాం. 2014-19లో ఈ శాఖ నేనే మంత్రిని, మళ్ళీ ఈసారి కూడా ఇదే శాఖ ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. అయితే అనేక హర్డిల్స్ ఉన్నాయి. ఈ హర్డిల్స్ ఓవర్కమ్ కావడానికి మాకు సుమారుగా 8 నెలలు పట్టింది. ఆ హర్డిల్స్ ఏంటంటే 2014-19లో ఏ కాంట్రాక్టులు అయితే వర్క్ చేశారో ఆ కాంట్రాక్టులది 6 ఏళ్ళు వాడు క్లోజ్ చేయాల, అట్టే ఉంచేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాల, వాళ్ళకి వర్క్ కంటిన్యూ చేయాల. అందుకని ఎటువంటి లీగల్ ఇష్యూ లేకుండా ఉండటం కోసంగా సీఈలతో ఒక టెక్నికల్ కమిటీ వేసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేకుండా అనేక దఫాలు డిస్కస్ చేసి ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా అథారిటీలో పెట్టి అథారిటీ అప్రూవల్ తీసుకొని మళ్ళీ క్యాబినెట్లో పెట్టి క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని క్లోజ్ చేసాం. దానికి దాదాపు 3 నెలలు పోయింది. తర్వాత ఏదైతే 2014-19లో 4,000 అపార్ట్మెంట్ టేకప్ చేసి 85% వర్క్ అయిపోయింది. అదేవిధంగా అసెంబ్లీ హైకోర్టు కూడా స్టార్ట్ చేసాం, 5 టవర్లు కూడా స్టార్ట్ చేసాం. అయితే 6 సంవత్సరాలు వాటిని ఆల్మోస్ట్ వర్క్ చేయకుండా ఆగిపోయినాయి. కాబట్టి దాని స్ట్రెంత్ కోసంగా ఐఐటి చెన్నై, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి ఇచ్చి స్ట్రెంత్ని స్టడీ చేసి ఇవ్వమన్నాం. మేము లోకల్గా మళ్ళీ సీల్తో కమిటీ చేసాం. సో ఈ రిపోర్ట్ రావడానికి మరొక 3 నెలలు పట్టింది. అయితే చాలా క్లీన్ చిట్ ఇచ్చారు. అంతేకాకుండా గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని జ్యుడిషియల్ రివ్యూ అని పెట్టింది. ఇవన్నీ క్లోజ్ చేయడానికి మరొక 2 నెలలు పట్టింది, ఎందుకంటే ఇవన్నీ అసెంబ్లీలో పెట్టాల్సి వచ్చింది. సో ఇవన్నీ అంటే ఎటువంటి లీగల్ ఇష్యూ లేకుండా స్మూత్గా క్లోజ్ చేయడానికి మాకు దాదాపు 8 నెలలు సమయం తీసుకోవచ్చు, తప్పలా. ఎందుకంటే ఎవరన్నా ఒకరు కోర్టుకు పోయారనుకో ఏ కాంట్రాక్టర్ ఇంకా మళ్ళీ ఈఎస్టీ కదా రాగి. ఇప్పుడు క్లియర్గా ఉంది సార్, పిక్చర్ అంతా క్లియర్గా అనగానే 2 నెలల ముందు టెండర్ స్టార్ట్ చేసాం. టెండర్లు దాదాపు 50,000 కోట్లకి యాక్చువల్గా టెండర్లు కంప్లీట్ అయ్యి వాళ్ళకి L1 కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వర్క్ చేయడానికి రెడీగా ఎక్విప్మెంట్, మిషన్ లేబర్ రెడీ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2014-19లో భారత ప్రధాని చేతుల మీదే శంకుస్థాపన చేయించాం. అయితే గత 5 ఏళ్ళు గత ప్రభుత్వం యొక్క నిర్వాహకలు ఆగిపోయింది. కాబట్టి మళ్ళీ మీరు అన్నట్టుగా పునర్నిర్మాణం చేయాలి. కాబట్టి పునఃప్రారంభం అనే దాంతో మా ముఖ్యమంత్రి గారు ప్రధాని చేతుల మీద చేస్తామని వారిని ఇన్వైట్ చేయడం, వారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. రేపు ఈవినింగ్ 3:25 ఇక్కడికి వస్తున్నారు. వారి చేతుల మీద ఇది పునఃప్రారంభం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ప్రధానమంత్రి గారు రావడం అన్నది ఒక మంచి శుభసూచకం. 2014లోనే అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటి అన్నది ఇప్పటివరకు కూడా తెలియని పరిస్థితి. సరే, దీనికైతే ఊపిరి పోస్తున్నారు, పునర్జీవాన్ని కల్పిస్తున్నారు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఏదైతే గతంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మట్టి నీళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళు ఏమీ ఇవ్వట్లేదు, ప్రపంచ బ్యాంకులతో అప్పులు ఇప్పిస్తున్నారు తప్పించి కేంద్ర పాత్ర ఇందులో ఏంటి అన్నది, విభజన చట్టంలో ఉన్న అంశాలన్నీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో నెరవేరుస్తున్నారు సార్. అంటే 2014-19లో 2,500 కోట్లు ఇచ్చారండి యాక్చువల్గా. తర్వాత ఫర్దర్గా కూడా మీరు అడుగుతుంటే ఇంతలేక ప్రభుత్వం పోయింది. అప్పుడు మట్టి నీళ్ళు అంటే ఇక్కడ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రధానమంత్రి గారే తన రాష్ట్రం స్వరాష్ట్రమైనటువంటి గుజరాత్ తీసుకుంటే అక్కడ యూనిటీ ఆఫ్ చర్చి ఒకటి కట్టారు, మీకు తెలిసిందే, సర్దార్ వల్లభాయ్ పటేల్, హైయెస్ట్ ఇన్ ది వరల్డ్. దాన్ని నిర్మించేటప్పుడు వాళ్ళు మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్న
అన్ని జిల్లాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ఐరన్ ముక్కలు వాడేసిన ఐరన్ ముక్కలు పారలు కావచ్చు గడ్డపారలు కావచ్చు అవన్నీ తెప్పించి అవన్నీ కరిగించి వాటిని యాక్చువల్గా ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్లో పెట్టారు. అదేవిధంగా ఇక్కడికి అనేక నదులు అనేక పవిత్ర స్థలాల నుంచి మట్టి తెచ్చిచ్చారు. దాని మీద మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ట్రోల్ అవుతున్న అంశం వైసీపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు ఈరోజు. ప్రతిపక్ష నాయకులు తర్వాత వైసీపీ నాయకులు మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు. కానీ ఈసారి యాక్చువల్గా ఈ ప్రభుత్వం రాగానే మా ముఖ్యమంత్రి గారు ఆయన అప్రోచ్ కావడం జరిగింది. వారు ఈసారి 11,000 కోట్ల రూపాయలు మన యొక్క ఏషియన్ వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ బ్యాంక్ ద్వారా ఇప్పించారు. అక్కడ కూడా ఏంటంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్ లాగా ఇచ్చారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఇస్తే మనం ఇబ్బంది పడాలి, అది లేకుండా వాళ్ళ యొక్క దీంతో ఇచ్చారు. అంతేకాకుండా ఫర్దర్గా కూడా హెల్ప్ చేస్తామని ఫైనాన్స్ మినిస్టర్ గారు మన బడ్జెట్ ఒకటి చెప్పారు. ఈ విధంగా ఇది అమరావతి రాజధానికి వాళ్ళు చేయాల్సిన సహాయం చేస్తున్నారు. ఇంకా కూడా కావాల్సిన సహాయాన్ని మా ముఖ్యమంత్రి గారు అడుగుతారు, మాకు చేస్తారనే నమ్మకం కూడా ఉంది. సార్, చాలా అపోహలు ఉన్నాయి అమరావతి రాజధాని అంశం, నిర్మాణాల అంశం అనండి, లేకపోతే దీని అభివృద్ధి అంశం అనండి. ఇప్పటికే చాలా భూములు ఉన్నాయి, ఇంకా కొత్తగా 1000 ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నారు. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారకాన్ని మరొక వాయిస్ వస్తుంది. అంటే అమరావతి క్యాపిటల్ సిటీ ఇది సెల్ఫ్ సఫిషియెంట్ కావాలని చేశారండి. అంటే రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సుల ద్వారా దీన్ని నిర్మించకూడదు, అందుకని ల్యాండ్ పుల్లింగ్ సిస్టంలో తీసుకున్నాం. 2015 జనవరి 1 నోటిఫికేషన్ ఇస్తే ల్యాండ్ పుల్లింగ్కి 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, అంటే కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలని ఒక్కటంటే ఒక్క లిటికేషన్ లేకుండా రైతులు ఇచ్చారు. అసలు ఇది ప్రపంచ రికార్డు. ఇక్కడ టైం ఏమో 58 రోజులు, చాలా షార్ట్. ల్యాండ్ ఏమో 34,000 ఎకరాలు, ఒక్కటంటే ఒక అదంతా మా ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో రైతులు ఇచ్చారు యాక్చువల్గా. అందువల్ల ఈ అమరావతి రాజధానిని డెవలప్ చేయడానికి తిరిగి ప్లాట్ రూపంలో 30% ఇచ్చాం. 30% గ్రీన్ అండ్ బ్లూ పెట్టాం. జనరల్గా నేషనల్ స్టాండర్డ్ 10% గ్రీన్ అండ్ బ్లూ, కానీ ఇక్కడ 30% ఏరియా గ్రీన్ అండ్ బ్లూకి అలాట్ చేసాం. రిమైనింగ్ ల్యాండ్ యాక్చువల్గా ఏదైతే ఉందో దాన్ని కొంత ఎస్ఆర్ఎం విట్టు లాంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ఒక 1,500 ఎకరాలు ఆర్డర్ చేస్తున్నాం. ఇవన్నీ పోంగా రోడ్లకు కూడా కొంత పోంగా 4,000 ఎకరాలు మా చేతిలో ఉంది ఈరోజు. డెవలప్డ్ ల్యాండ్ 4,000 ఎకరాలు. ఎందుకంటే ముందే డిజైన్ చేసేటప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఇలా డిజైన్ చేయమన్నారు, ఆ విధంగా యాక్చువల్గా డిజైన్ చేసాం. సో ఈ 4,000 ఎకరాలు ఇప్పుడు ఎకరా డెవలప్ అయింది. డెవలప్డ్ ల్యాండ్ ఈరోజు ఇక్కడ కాస్ట్ ఎంత అంటే 20 కోట్ల నుంచి 30 కోట్లు ఉంది ఈచ్ ఏకర్. సో ఈ ల్యాండ్ని మేము పక్కన పెట్టాం, రిజర్వ్ చేస్తాం. ఇప్పుడు ఇయర్ బై డెవలప్మెంట్ అంతా చేస్తే ల్యాండ్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది. అందుకని ముందు లోన్లలో తెచ్చుకొని ఇప్పుడు ల్యాండ్ పెట్టి కొంత లోన్ తెస్తాము, కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో కొంత ల్యాండ్ తెచ్చి లోన్ తెచ్చి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీని 3 సంవత్సరాలు కంప్లీట్ చేసేస్తే ల్యాండ్ విలువ ఇంకా పెరుగుతుంది. అప్పుడు ఏదైతే 4,000 ఎకరాలు మన చేతిలో ఉందో దాన్ని ఆక్షన్ వేస్తే ఏదైతే అప్పులు తెచ్చామో అప్పులు దాని వడ్డీ కూడా 100% పూర్తిగా తీరిపోవడం జరుగుతుంది. సో దానికోసమనా ఎక్వైర్ చేసింది 4,000 ఎకరాలు? ఇప్పుడు మొత్తం 34,000 ఎకరాలు అప్పుడు ఎక్కడ చేస్తాము. ఇప్పుడు ఎక్స్ట్రా ల్యాండ్ ఎందుకు తీసుకుపోతున్నారు. ఎప్పుడైనా ఒక సిటీ డెవలప్ కావాలంటే అక్కడ మనుషులు ఉండాలంటే ఎకనామిక్ యాక్టివిటీ ఉండాలి. ఎకనామిక్ యాక్టివిటీ అక్కడ ఇండస్ట్రీస్ రావాలి, సాఫ్ట్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్. ఇప్పుడు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీ కావాలంటే ఒక 2,500 ఎకరాలు కావాలి. కానీ నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ ఐటీ లాంటివి పెట్టాలంటే దేశ విదేశాల నుంచి వచ్చి పెట్టాలంటే ఇండస్ట్రీస్ వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ కోరుకుంటారు. వాళ్ళు ఏదో బెంగళూరు చెన్నై దిగి రావడానికి కుదరదు. ఆ రోజు హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఎయిర్పోర్ట్ కాదని 5,000 ఎకరాలు తీసుకొని శంషాబాద్లో పెడితే అందరూ ఏతాలు చేశారు, ఉండే ఎయిర్పోర్ట్ చాలదని. ఈరోజు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ పెట్టకుండా ఉండుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగే ఫ్లైట్లలో 10% కూడా అక్కడ దిగలేవు, ఆడ ఉన్న రన్వేకి ఉన్నదానికి. దూరదృష్టితో ఆలోచించబట్టి ఆ రోజు పెట్టారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మనకు గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఫ్యూచర్లో సరిపోదు, ఒక ఎయిర్పోర్ట్ కావాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. అది లేనిదే వ్యాపారవేత్తలు రారు. 5,000 ఎకరాలు దానికి తీసుకోమని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఒక మంచి స్పోర్ట్స్ సిటీ కానీ పెట్టండి. ఎందుకంటే హైదరాబాద్లో ఆ రోజు నేషనల్ గేమ్స్ పెట్టిన తర్వాత ఒక వైబ్రేషన్ వచ్చింది హైదరాబాద్కి. అలాగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ దానికి ఒక 2,500 ఎకరాల్లో నిర్మించాలి అని ఒక టార్గెట్ ఇచ్చారు.
అయితే ఈ ల్యాండ్ అక్విజేషనా ల్యాండ్ పుల్లింగా అని అనుకుంటుంటే ల్యాండ్ అక్విజేషన్ అయితే మాకు చాలా ఈజీ. ఎందుకంటే డైరెక్ట్గా ఏదైతే ల్యాండ్ కావాలో అంతవరకు కలెక్టర్కి ఆదేశిస్తే వాళ్ళు 2013 యాక్ట్ ప్రకారం చేస్తారు, సెంట్రల్ యాక్ట్ ప్రకారం. అయితే రైతు సోదరులందరూ ల్యాండ్ అక్విజేషన్ అయితే మేము నష్టపోతాము, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోండి మేము కూడా బెనిఫిట్ అవుతామని చాలామంది వచ్చి ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు దాని మీద పరిశీలించమంటే ఎమ్మెల్యేలకి అధికారులకు ఆదేశించాం. గ్రామ కమిటీలు పెట్టి గ్రామ కమిటీలో వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోండి. మెజారిటీ ల్యాండ్ పుల్లింగ్ అంటే ల్యాండ్ పుల్లింగ్ పోతాం, లేదు ల్యాండ్ అక్విజిషన్. ఎందుకంటే ఆ ల్యాండ్ తీసుకొని అక్కడ ఇండస్ట్రీస్, స్మార్ట్ సిటీ, ఎయిర్పోర్ట్ పెడితే ఇక్కడికి మనుషులు వస్తారు. మనుషులు వచ్చినప్పుడు ఏదైతే ఆల్రెడీ ల్యాండ్ పుల్లింగ్లో 34,000 ఎకరాలు తీసుకొని 30% ప్లాట్లెస్ రైతులకు ఇచ్చాము, వాళ్ళ రేటు సస్టైన్ కావాలన్నా పెరగాలన్నా ఆ యాక్టివిటీ జరగాల. ఆ యాక్టివిటీ జరగకుంటే ఈ యొక్క రేటు డే బై డే పడిపోతుంది. అందుకని ముఖ్యమంత్రి గారు లాంగ్ విజన్తో ఈరోజు ఒక టార్గెట్ ఇచ్చారు. ఆ టార్గెట్ వర్కౌట్ చేస్తున్నారు. అది క్లియర్గా రైతులు గతంలో ఇచ్చిన భూములకి వాళ్ళకి మీరన్న 30% అన్నది నడుస్తుందండి. ఇప్పుడు క్లియర్గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది, హ్యాండ్ ఓవర్ చేస్తారా? ఆల్మోస్ట్ 95% ఇచ్చేసామండి. 5% కూడా ఎందుకు ఆపామంటే అన్నదమ్ముల డిస్ప్యూట్తో వాళ్ళు సిఆర్డీకి లెటర్ ఇచ్చారు నాకు రావాలని, లేదా ఈ యొక్క కొన్ని ల్యాండ్స్ ప్రభుత్వం అంతకుముందు ఇచ్చిన ల్యాండ్స్లో వాళ్ళు డిస్ప్యూట్, అంటే ఒకరికి ల్యాండ్ ఇస్తే ఇంకొకరి చేతిలో ఉంది, ఎవరికైతే ల్యాండ్ ఇచ్చి వాళ్ళు లెటర్ ఇచ్చారు. ఎవరైతే లెటర్ ఇచ్చి ఆపండి మా కోర్టులో ఉండే అవి తప్ప మిగతా మొత్తం అందరికి ప్లాట్ ఇచ్చేసాం. సార్, నిర్మాణాల అనే అంశం వస్తే ఒక క్లారిటీ, ఒక టైం పీరియడ్ ఏమైనా ఉందా? చాలా క్లియర్గా ఏదైతే ఇప్పుడు 50,000 కోట్లకి టెండర్లు ఇచ్చామో ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలు పూర్తవుతాయండి. అంతేకాదు అందులో కూడా ఏదైతే అధికారుల కోసం 4,000 హౌసెస్, అంటే అపార్ట్మెంట్ హౌసెస్ కావచ్చు, బంగళాలు కావచ్చు కడుతున్నాము, అవి 1.5 yearలో పూర్తవుతాయి. 1.5 yearలో అధికారులకు, ఎందుకంటే 85% అయిపోయింది. 1.5 year లోపల అధికారులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో 350 కిలోమీటర్ లెంత్ ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. ట్రంక్ రోడ్స్ అంటే ఈచ్ రోడ్ వెడల్పు 165 feet, ఒక రోడ్ అయితే 190 feet, అంటే మేజర్ రోడ్స్. ఆ రోడ్స్ అన్ని కంప్లీట్ కావడానికి 2 years పడుతుంది. 2 years కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ 2-3 layers అయిపోయింది అవి. అది కాకుండా లేఅవుట్లు ఏదైతే రైతులకి తిరిగి ఇచ్చామో ఆ ప్లాట్లలో లేఅవుట్స్ వేయాలి. దానికి ఒక 2.5 yearsలో కంప్లీట్ చేస్తాం. ఇవి కాకుండా ఐకానిక్ టవర్స్, అంటే 5 ఐకానిక్ టవర్స్ ఉన్నాయి. 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ ఉంది, 7 అంతస్తుల హైకోర్టు ఉంది. ఇవన్నీ కూడా 3 yearsలో పూర్తి చేయగలుగుతారు. సాధ్యమేనా సార్? చాలా క్లియర్గా అవుతుంది. ఎందుకంటే గతంలో ఇదే పరిస్థితి వచ్చింది, అక్కడ ఏమీ లేదు, గ్రాఫిక్స్ చూపించి చేశారు రాజధాని. ప్రజలందరూ తెలుసుకోవాలి, ఎవరైతే కామెంట్ చేసి తెలుసుకోవాలి. 2015 January 1 ల్యాండ్ పుల్లింగ్కి ఇచ్చాను. ల్యాండ్ వచ్చింది 58 రోజుల్లో. తర్వాత సింగపూర్ గవర్నమెంట్తో కాంటాక్ట్ చేసి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్ లేఅవుట్స్ డిజైన్లో వాళ్ళ దగ్గర లేఅవుట్స్ డిజైన్ చేయించాం. డిజైన్ చేయడానికి దాదాపు 8 నెలలు పట్టింది. ఇవాళ కదా వాళ్ళకి టైం ఇవ్వాలి. అయితే అదరాబదరా నెల 10 రోజుల్లో చేయరు. ఒక సిటీని నిర్మించేటప్పుడు ఎకనమిక్ గ్రోత్ చూసుకొని చేయాలి. సో దానికి 8 నెలలు పట్టింది. అది అయిన తర్వాత నార్మన్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్, ఎందుకంటే ఈ బిల్డింగ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడానికి వాళ్ళని కాంటాక్ట్ చేసాం. వాళ్ళని టెండర్ పిలిచి వాళ్ళు కాన్ఫరెన్స్ చేసి వాళ్ళు వచ్చి డిజైన్ చేయడానికి మరొక 1 year పట్టింది. ఈ డిజైన్లు అయిన తర్వాత టెండర్లు అంతా పిలవడానికి మాకు 6 నెలలు పట్టింది. దాదాపు 2019 ఎలక్షన్ అయితే ఎలక్షన్కి ముందు కేవలం కొన్ని 8 నెలల ముందు, కొన్ని 6 నెలల ముందు, కొన్ని 1 year ముందే స్టార్ట్ చేసాం. అందువల్ల అవి పూర్తి కాల. మరొక 2 సంవత్సరాలు ఉంటే అదే ఊపులో అయితే అయిపోయేది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రజలకి 1.5 yearలో 4,000 అపార్ట్మెంట్లు ఏదైతే హ్యాండ్ ఓవర్ చేస్తాం, 2 yearsలో మెయిన్ ట్రంక్ రోడ్స్ కంప్లీట్ చేస్తాం, 2.5 yearsలో లేఅవుట్ రోడ్ కంప్లీట్ చేస్తాం, ఎవరైతే రైతులకు ల్యాండ్ ఇచ్చామో 3 yearsలో ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతినా? అమరావతి 100%. ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకి ఈ రాష్ట్రానికి క్యాపిటల్ సిటీ అమరావతి. ఎందుకంటే గతంలో కూడా ఈ రకంగానే అన్నారు, చాలా ఇబ్బందులు అయినాయి 3 రాజధానులను నినాదం తీసుకోవడం. ఇప్పుడు దీనికి ఏమైనా ఒక చట్టబద్ధత, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని అనే అంశం మీద మరొక డిబేట్ లేకుండా
అంటే గతంలో కూడా రండి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ రోజు చాలా క్లియర్గా యాక్సెప్ట్ చేశారు. 30,000 ఎకరాలు కావాలి, అమరావతి క్యాపిటల్ సిటీ అని మేము కూడా ఒప్పుకుంటున్నామని. కానీ ప్రభుత్వం వాళ్ళది రాగానే వెంటనే ప్లేట్ రాయించాడు. 3 రాజధానులు, 3 ప్లేసులు, 3 ముక్కలాట ఆడేశాడు. దాంతో నష్టపోయారు. అందుకని మొన్న ముఖ్యమంత్రి గారు ఈ అకేషన్గా ఏదైతే 29 గ్రామాలు ఇక్కడ ఉన్నాయో ప్రతి గ్రామం నుంచి 4-5 పిలిపించండి, నేనే ఇన్విటేషన్ ఇస్తాను పర్సనల్గా ఈ కార్యక్రమానికి అని అడిగారు. ఒక 150 మంది అన్ని గ్రామాల నుంచి వచ్చారు. ఒక 2 గంటలు వాళ్ళతో చిట్చాట్ చేశారు, అనేక విషయాలు చర్చించారు. లాస్ట్లో వాళ్ళు ఏమడిగారంటే, సార్ 2014-19లో అసెంబ్లీలో ఆయన ఒప్పుకున్నాడు, మేము కూడా ఉంటుందనుకున్నాం. ఆయన ప్రతిపక్షం ఒప్పుకున్నది, పాలకపక్షం ఒప్పుకున్నది. కానీ ప్రభుత్వం మారంగానే ప్లేటుకు రాయించాడు. అందువల్ల దీనికి శాశ్వతంగా అమరావతి ఉండేటట్టుగా ప్రధానమంత్రితో మాట్లాడి పార్లమెంట్లో ఏదైనా చట్టం చేయగలదని అడిగితే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి, నేను లీగల్ వాడుతాను, వాళ్ళందరితో మాట్లాడతాను, అధికారులతో మాట్లాడతాను, ప్రైమ్ మినిస్టర్ కూడా మాట్లాడతాను, దీన్ని పాజిటివ్గా చట్టం చేసేదానికి పార్లమెంట్లో నేను ప్రయత్నిస్తానని వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ మాట ఏదైతే ఇచ్చారో దాన్ని నిలబెట్టుకుంటారు. రేపు ప్రధానమంత్రి గారి స్కెడ్యూల్ ఏంటి సార్ పూర్తి స్థాయిలో? రేపు వారు 3 గంటల 25 నిమిషాలు ఇక్కడ వస్తారండి. ఒక 1 hour 20 minutes యాక్చువల్గా డాన్స్ మీద ఉంటారు. ఫస్ట్ డాన్స్ మీదకి రావటం, ఏదైతే వర్క్స్ రీస్టార్ట్ చేయటం, అదైన తర్వాత యాక్చువల్గా రీస్టార్ట్ అంటే ఏమేమి ఉంటాయి సార్ అందులో? అంటే ఏదైతే ఈ వర్క్స్ ఇప్పుడు సిఆర్డీఏ పిలిచిందో ఆ వర్క్స్ అన్నిటికీ రీస్టార్ట్కి యాక్చువల్గా చేస్తారు. అది అయిన తర్వాత యాక్చువల్గా ముఖ్య నాయకులు డాన్స్ మీద మాట్లాడటం జరుగుతుంది. అదైన తర్వాత తిరిగి ప్రయాణమే ఢిల్లీ పోవటం. సో ఎంతమంది ఎక్స్పెక్టేషన్ గ్యాదరింగ్? ఇక్కడ దాదాపు 5 లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, అమరావతి రాజధాని అనేది ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది, 26 జిల్లాలకు సంబంధించింది. అందుకని 26 జిల్లాల నుంచి అందరూ రావాలని ఆహ్వానించారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్, కలెక్టర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 5 లక్షల పైగా ప్రజలు వస్తారని, దానికి తగ్గ ఏర్పాట్లు వాటర్ కానీ, ఫుడ్ కానీ, బటర్ మిల్క్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతకు సంబంధించి కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటారు, ఎందుకంటే ఒక హీట్ నడుస్తుంది ఇండియా పాక్ అనే అంశం మీద. దానికి సంబంధించి అటు సెంట్రల్ వాళ్ళు, స్టేట్ పోలీసు వాళ్ళు రెగ్యులర్గా ఇంటరాక్షన్ అవుతూ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ భద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలి. సార్ రేపు పైలాన్ ఆవిష్కరణ దాని ప్రత్యేకత ఏంటి సార్? పైలాన్ ఆవిష్కరణలో కేవలం యాక్చువల్గా రీస్టార్ట్ అనే దానికి సంబంధించి అలా సిఆర్డీఏ వర్క్స్కి రీస్టార్ట్ అనే దానికి పైలాన్ వేసాము. దాన్ని యాక్చువల్గా అమరావతి మీద పూర్తి స్థాయిలో ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి కేంద్రీకృతమైందా? మిగతా ప్రాంతాలు అటు ఉత్తరాంధ్ర ప్రాంతం అవనండి, రాయలసీమ ప్రాంతం అవనండి, 2014-19లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఆ రోజు ఉన్న 13 జిల్లాలకి కంబైన్డ్ జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లాకి ఎక్కడైందని ఇచ్చారు. విశాఖపట్నం తీసుకుంటే ఫైనాన్షియల్ సిటీ గాను, తిరుపతి తీసుకుంటే ఈ యొక్క హార్డ్వేర్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ గాను, అదేవిధంగా రాయలసీమ తీసుకుంటే అవన్నీ కార్లు ఇటువంటి ఫ్యాక్టరీస్ గాను, అదేవిధంగా సీ కోస్ట్ పక్కనంతా ఇదంతా ఏదైతే పోర్టుకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ ఉంటుందో అటువంటి ఇండస్ట్రీస్కి యాక్చువల్గా ఒక పక్కా ప్లాన్ ఇచ్చారండి. ఆ విధంగానే స్టార్ట్ చేసాం. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న 26 జిల్లాలకు ఒక పక్కా ప్లాన్తో ముందుకు పోతున్నారు. అమరావతి క్యాపిటల్ సిటీ అనేది అడ్మినిస్ట్రేటివ్. ఇక్కడ ప్రజల యొక్క సమస్య లేదంటే ఇక్కడికి వస్తారు, ఆ సమస్యను అధికారులతో కావచ్చు, మినిస్టర్తో కావచ్చు సాల్వ్ చేసుకుపోతారు. దీనివల్ల ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయ్యే ఇన్కమ్తో కొంత సంక్షేమానికి, కొంత అభివృద్ధికి స్పెండ్ చేయడం జరుగుతుంది. అంటే కర్నూలులో యాక్చువల్గా హైకోర్టు బ్రాంచ్ అడిగారండి. యాక్చువల్ మన ముఖ్యమంత్రి గారు లాలా ఆయన అడిగారు. ఖచ్చితంగా మా ఎన్డీఏ యొక్క మేనిఫెస్టోలో ఉంది, అక్కడ వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. సార్ విశాఖ రాయల్ ప్యాలెస్ మీద ఏమైనా చర్చ జరిగిందా? ఏం చేస్తారు దాన్ని? చాలా మందిలో ఉన్న ప్రశ్న అంటే యాక్చువల్గా అది టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు చూస్తున్నారని ముఖ్యమంత్రి గారు దాని మీద త్వరలో డెసిషన్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మంత్రి నారాయణ గారితో స్పెషల్స్ ఇచ్చారు. మరొకతో మరొక చర్చలు స్టేచ్యూ టు 9 News.